అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసం 8వ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. కన్యారాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మళ్ళీ ఇటువంటి శుభకాలం రావడానికి చాలా సమయం పడుతుందని గ్రహిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్థులతో వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన అదేవిధంగా ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు ఏర్పడుతుంది. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. అదేవిధంగా పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓర్టిని కలిగిస్తుంది. ఒక వార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు.
మానసిక ఆనందం ఏర్పడుతుంది, శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది, అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు, ఆనందంగా ముందుకు సాగుతారు, విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది, కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు, మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి, భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది, అధికారుల వద్ద వినయ విధేయతతో వ్యవహరిస్తారు, వృత్తి వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు, శుభకాలం అనే చెప్పవచ్చు, అభివృద్ధిని సాధిస్తారు, ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది, దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది, పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు, సమాజంలో కీర్తిని గడిస్తారు, వృత్తి వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది, బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది, కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం, అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.